హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. ఇది తింటే మీరే నెక్స్ట్ టైం పిల్లలు మళ్ళీ అడుగుతారనమాట మీ ఇంట్లో. దీనికోసం నేను పాలకూరను తీసుకున్నాను. ఇది గ్రీన్ చపాతీ అండి. చాలా బాగుంటుంది. నేను చేసినట్లుగానే ఇంగ్రీడియంట్స్ కనుక వేసి చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం పాలకూరను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మనం ఎంత చపాతీ చేసుకోవాలనుకుంటున్నామో పిండికి తగ్గట్టుగా పాలకూర కొలతేమీ ఉండదు. మీ దగ్గర ఎంత పాలకూర ఉన్నా దానికి మనం ఎంత చపాతీ చేసుకోవాలనుకుంటే అంత పిండిని కలుపుకోవచ్చనమాట. దీంట్లోకి పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా 2-3, చిన్న పిల్లలు తినేలాగైతే గనక మీరసలు పచ్చిమిరపకాయ వేయనక్కర్లేదండి. ఓన్లీ పాలకూర వేసుకోవచ్చు. కొద్దిగా నేను అల్లం కూడా వేశాను, జీలకర్ర కూడా అనమాట. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ దీన్ని మనం ఇలా మిక్సీలో వేసుకున్నాం కదా! మెత్తగా పేస్ట్‌లాగా పట్టుకోవాలి. దీన్ని వడకట్టాల్సిన అవసరం ఏం లేదండి. చిన్న చిన్నగా ఆకులు మిగిలినా కూడా ఏం కాదు. దీనికోసం గోధుమ పిండిని మనం ఎంత కావాలో అంత తీసుకొని కొద్దిగా మంచినూనె వేసుకోవాలండి అందులో. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బట్ సాల్ట్ తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో సోడియం కంటెంట్ అనేది స్వతహాగానే ఎక్కువగా ఉంటుందనమాట. అందుకనే పాలకూర పప్పులో వేసినా, కూర చేసినా సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో, ఆ పేస్ట్ అంతటిని కూడా ఈ గోధుమ పిండిలో కలిపేసి మనం రెగ్యులర్‌గా చపాతీ పిండి ఎలా కలుపుతామో సేమ్ అలానే కలుపుకోవాలనమాట. కొద్ది కొద్దిగా వేస్తూ కలిపితే మనకి చపాతీలనేవి పొరలు పొరలుగా వస్తాయండి. ఒకేసారి ఎప్పుడు కూడా నీళ్లు పోసి చపాతీ పిండిననేది తడపకూడదనమాట. పాలకూర రెగ్యులర్‌గా తింటే చాలా మంచిదండి. కాకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే క్రియాటినిన్ లెవెల్స్ ఇలాంటివి ఏవైనా ఎక్కువగా ఉన్నవాళ్ళు పాలకూర అస్సలు తినకూడదు. డాక్టర్ అడ్వైస్ లేకుండా మాత్రం తినకూడదనమాట. పాలకూర తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తాయని చాలామంది తినరు. బట్ 10 డేస్‌కి ఒకసారి అట్లా తింటే పాలకూర ఏం కాదండి. డాక్టర్ అడ్వైస్ మాత్రం తీసుకొనే తినాలి. మెడిసిన్స్ వాడేవాళ్ళైతే మాత్రం. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు తినకూడదు. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రెగ్యులర్‌గా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలనమాట. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసి పిల్లలకి దీన్ని మనం పూరిలాగా కూడా చేయొచ్చండి. అలా చేస్తే పిల్లలు ఇంకా ఇంట్రెస్ట్‌గా తింటారు. కానీ పూరిలాగా చేయడం వల్ల ఇందులో ఉండే పోషక విలువలనేవి పోతాయి గనక మనం ఇలా చపాతీలాగా తింటేనే మనకి దాంట్లో ఉండే పోషక విలువలనేవి శరీరానికి అందుతాయండి. పాన్ పెట్టుకొని ఇప్పుడు దీని మీద నేను నెయ్యిని అప్లై చేసుకున్నాను. మీరు నూనెైనా వాడుకోవచ్చు. మెల్లగా సిమ్‌లో పెట్టుకొని అటు ఇటు కాల్చుకోవాలనమాట. మనం ఒక చపాతీ కాలుతూనే ఉంటుంది కదా! ఇంకొక చపాతీని రెడీ చేసేసుకుంటే చూసారు కదా! ఇలా గ్రీన్‌గా ఎంత బావుందో. ఇక గ్రీన్ చపాతీ మనకి రెడీ అయిపోతుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీరిలా చేసి పెడితే టేస్ట్ అయితే అసలు గుర్తుపట్టరండి. అండ్ నెక్స్ట్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఫుడ్ కలర్ ఏసారేమో అని కూడా అనుకుంటారు. ఎవరైనా సరే ఎవ్ మనకి చుట్టాలొచ్చినా, లేదంటే ఇంట్లో పిల్లలకి స్పెషల్‌గా చేసి పెట్టాలన్నా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీరు చపాతీ ఎన్ని రకాలుగా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. నేను కూడా అలా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ నా ఛానెల్‌లో ట్రావెలింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఒక్కసారి అవి కూడా చూడండి. ఛానెల్‌లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఈ చపాతీకి ఇదొక్కటే కాకుండా పాలకూరతో పాలకూర ఉల్లికారం, పాలకూర రైస్ ఇలాంటివి కూడా చేయొచ్చు. పాలకూర రైస్ అయితే చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. అది కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మనం చపాతీలు ఏవైతే చేసుకున్నామో వాటన్నిటిని ఇలా అటు ఇటు కాల్చుకొని రెడీ చేసుకోవడమేనండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాను బావుంటుంది. లంచ్ బాక్స్‌లోకి కూడా ఎవరైనా డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చనమాట. మనం ఒక 2 చపాతీలకి కర్రీ ఎక్కువ యేసుకొని తింటే ఆటోమేటిక్‌గా మన బాడీకి అందాల్సిన పోషక విలువలనేది శరీరానికి అందుతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. లేదా ఈ చిన్న వీడియోకి ఒక లైక్ అన్నా చేసి వెళ్ళండి, చూసి వెళ్ళకుండా. నెక్స్ట్ ఈ చపాతీ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని నేను నార్మల్‌గా అయితే ఇంట్లో ఆల్రెడీ కర్రీ చేశానండి. ఆ కర్రీతో తింటున్నాననమాట. చూసారా? గ్రీనిష్‌గా అండ్ సాఫ్ట్‌గా ఎంత వచ్చాయో. మీరు ఏ పచ్చడితోనైనా, దేనితోనైనా చెప్పాలంటే ఉత్తి అయినా తినేయొచ్చండి. కారం కారంగా చాలా బావుంటాయి. మసాలాలా ఉంటాయివి. అల్లమును, జీలకర్ర ఏసాం కదా!
అవి డైజెషన్ కూడా మంచిగా ఉపయోగపడతాయన్నమాట. వీడియో నచ్చితే ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్‌ని తప్పకుండా ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.